పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. మదనపల్లెను ఊపేస్తున్న సెక్స్ మర్డర్స్. ఆస్తి కోసం తన అందాలు ఆరబోస్తూ పెద్దాయన్ను హత్య చేసే ప్రౌడ్ ఒకరైతే, ప్రియుడి శాశ్వత సుఖం కోసం పతి దేవుడిని కడతెక్కించే ఇల్లాలు మరొకరు. పొరుగింటి గులాబీతో సెక్స్ చేస్తూ మళ్లీ పెళ్లి చేసుకొని చేతికి మట్టి అంటకుండా గులాబీ గొంతు కోయించే మగధీరుడు ఇంకొకరు. విదేశాల్లో భర్త, వంటిట్లో ప్రియుడితో సుఖ సంసార నావా. తిక్కరేగిన భర్త ప్రియుడి గొంతు కోయించిన వైనం. పోలీసు దృష్టికి రాని ఇంటర్నెట్ ప్రభావిత ఇన్సెస్ట్ సెక్స్ నేరాలు. గంజాయి మత్తులో జోగుతున్న గే సెక్స్ నేరాలు. హత్యల వరకు చేరుకోకపోవడం మదనపల్లె చేసుకున్న పూర్వజన్మ సుకృతమేనా? ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఎమ్మెల్యే గారు అంటూ చిరు వ్యాపారులు. మదనపల్లె పట్టణంలోని స్ట్రీట్ వెండర్స్ కు దినసరి గేటు రద్దు చేయించిన ఎమ్మెల్యే షాజహాన్. గత కొన్నేళ్లుగా మూతపడ్డ రైతు బజార్. ఎమ్మెల్యే చొరవతో వ్యాపారాలు ప్రారంభం. ఆత్మహత్యాయత్నం చేసిన కస్తూరిబా పాఠశాల విద్యార్థినిని పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే. రాజకీయ పార్టీలకు జమిలీ ఫీవర్. చంద్రబాబు జగన్ నోట జమిలీ మాట. 2027లో రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయా? జమిలీకి మద్దతివ్వాలని కోరిన చంద్రబాబు. బాబు మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? జమిలీ వస్తే అధికారం వైసీపీదే అంటున్న జగన్. జమిలీ ప్రభావంతో మళ్లీ నేతల్లో నయా జోష్. ఇక డీటెయిల్స్ చూస్తే, కిలాడి లేడీ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు కథనం ప్రచారం చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు. ది మదనపల్లె ప్రెస్ క్లబ్ వారిని ఆశ్రయించిన అంగళ్లకు చెందిన వాణి వ్యక్తిగత కక్షతో సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వాణి తెలిపారు. 4 మహిళలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపింది. వారు తనపై సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు అవాస్తవమని, దానిని ఎవరు నమ్మవద్దని ది మదనపల్లె ప్రెస్ క్లబ్ లో వాణి పలు ఆరోపణలు చేశారు. కిలాడి లేడీ వాణితో జర జాగ్రత్త గురు, ఓ వైసీపీ సర్పంచ్ భార్య అంటూ బుకాయింపు. మొదట వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా పరిచయం, ఆపై ప్రేమాయణం, అటు పిమ్మట రాసలీలలు, తర్వాత బ్లాక్ మెయిలింగ్. 1000 రూపాయల నుంచి 50 లక్షల వరకు వసూళ్లు. ప్రశ్నించిన బాధితులపై పోలీసులతో వార్నింగు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులకు, ఫిర్యాదుదారులకు జరగని న్యాయం. అలాంటి కిలాడి లేడీ ఘరానా మోసాలపై ప్రజలు, బాధితులు అప్రమత్తంగా ఉండాలని పలు బాధితుల విజ్ఞప్తి. వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు ఆ కిలాడి లేడీపై తగు చర్యలు తీసుకొని ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని డిమాండ్. ఇది గత నెల అక్టోబర్ 17న తిరుపతి నుండి సోషల్ మీడియాలో వైరల్ అయిన మెసేజ్. ఈ మెసేజ్ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. దీంతో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రకళ, సుజాత శెట్టి, నాగమణిలపై ముడివేడు పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. అందుకు సంబంధించిన కాపీని మీడియాకు చూపించారు. సదరు వ్యక్తులు తన పరువుకు భంగం కల్పించడమే కాక వారి వలన తనకు ప్రాణహాని ఉందని వాణి ఆరోపించారు. సోషల్ మీడియాలో తనపై చేసిన ఆరోపణలు తప్పుడు అని వాణి స్పష్టం చేసింది. నా పేరు వాణి. నేను అంగల్లో నివాసం ఉంటున్నాను. కొంతమంది నేనంటే పట్టక సోషల్ మీడియాలో నాది ఫేస్బుక్లో ఇది ఇన్స్టాగ్రామ్లో ఇది యూట్యూబ్లో అంతా సోషల్ మీడియాలో నా గురించి చెడ్డగా చెప్పడం జరిగింది. నేను వాళ్ళ మీద పేర్లు చెప్పొచ్చు కదా, చంద్రకళ, మళ్ళీ వచ్చి సుజాత శెట్టి, నాగమణి, వీళ్ళు ముగ్గురు నా గురించి ఏదేదో తప్పుడు ప్రచారాలు చేస్తూ నా మీద సోషల్ మీడియాలో పెట్టినారు. అది నాకు పరువుగా ఇది భావిస్తూ నేను ముదివేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానివల్ల నాకు కొంచెము ప్రాణం మీద కూడా ఇదిగా ఉంది కాబట్టి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికోసం సార్ వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళ మీద కేసు కట్టి ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. దయచేసి సోషల్ మీడియాలో పెట్టిన ఆరోపణలు నమ్మకూడదు, అది తప్పుడు ప్రచారం అని చెప్తూ అది ఎవరు నమ్మద్దని నేను భావిస్తున్నానండి. నేను నా కుటుంబం కోసము కొన్ని అప్పులు చేసిన నా స్నేహితులతో లేదా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అది ఆధారంగా తీసుకొని ఈ చంద్రకళ అనే ఆమె అందరినీ గ్యాదర్ చేస్తూ నా మీద రివర్స్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్పని వాళ్ళందరినీ పిలుచుకొని పోవాలని చెప్పని ఆరోపిస్తుంది. సోషల్ మీడియాలో నా గురించి తప్పుడు ప్రచారం చేసి నా గురించి పెట్టడం జరిగింది కదా, దయచేసి సోషల్ మీడియాది ఎవరు నమ్మద్దని నేను కోరుతున్నానండి మీకు అందరికీ. ఇదైతే తప్పుడు ప్రచారము. నేనైతే ఏమీ తప్పు చేయలేదు, తప్పు చేయను కూడా. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ లక్ష్యంగా బోయకొండ గంగమ్మ గుడికి పాదయాత్ర.
అక్టోబర్ 25, 26, 27 తేదీల్లో జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు వినతి. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ లక్ష్యంగా వాల్మీకుల రాజకీయ అభ్యున్నతికి కృషి చేయాలని ఈ నెల 25, 26, 27 తేదీల్లో కర్ణాటక రాయలపాడు నుండి మదనపల్లె పుంగునూరు మీదుగా బోయకొండ గంగమ్మ గుడికి పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా బాబుకి బోయకొండ గంగమ్మకు వినతి పత్రం అందజేశామని ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని స్థానిక మదనపల్లి వాల్మీకి సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తెలియజేస్తూ అక్టోబర్ 25 శనివారం ఉదయం 10 గంటలకు కర్ణాటక రాయలపాడు నుండి పాదయాత్ర చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు సద్దల జయసింహ, వలసల మంజునాథ్, ముక్కండ్ల జగదీష్, పారేసు కృష్ణమూర్తి, అరవ నిర్మలమ్మ, బొంత రామకృష్ణ, పారపట్ల నరసింహులు, పత్తేపురం నారాయణ, పుర్ర చలపతి తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 25, 26, 27 తేదీలలో వాల్మీకుల మహాపాదయాత్రను వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున నిర్వహించడం జరుగుతున్నది. మరి ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు 68 సంవత్సరాలుగా కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ కోసం మరి అన్నమయ్య జిల్లా మదనపల్లి పుంగునూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకుల రాజకీయ భవిష్యత్తు కోసం మరి పుంగునూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బోయకొండ చైర్మన్ పదవి కోసం ఈ వాల్మీకి మహాపాదయాత్రను చేపడుతున్నాము. మరి 25వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు రాయలపాడు నుండి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర శుక్రవారం మదనపల్లి షాజహాన్ బాషా ఎమ్మెల్యే గారికి వినతి పత్రంతో మరి శనివారం ఉదయం 10 గంటలకు మదనపల్లి చిత్తూరు బస్టాండ్ నుండి పాదయాత్ర ప్రారంభమై పుంగునూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెల్లా బాబు గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. మరి ఆదివారం ఉదయం 10 గంటల నుండి పుంగునూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి విగ్రహం నుండి బోయకొండ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి వినతి పత్రాన్ని అందజేస్తాం. మరి ముఖ్యంగా వాల్మీకుల డిమాండ్, వాల్మీకుల హక్కు అయినటువంటి వాల్మీకుల ఆడబిడ్డ అయినటువంటి పుంగునూరు బోయకొండ చైర్మన్ పదవిని వాల్మీకులకు కేటాయించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె చిన్న వ్యాపారస్తులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుభవార్త అందించారు. నేటి నుంచి తోపుడు బండ్లు వ్యాపారులు డైలీ గేటు చెల్లించే అవసరం లేదని తెలిపారు. అదేవిధంగా నూతనంగా ప్రారంభిస్తున్న రైతు బజార్లోని షాపులకు అద్దె అడ్వాన్స్ చెల్లించి వ్యాపారం చేసుకోవాలని సూచించారు. పురుగుల మందు తాగి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రామసముద్రం కస్తూర్బాయి పాఠశాల విద్యార్థిని పరామర్శించి ధైర్యం చెప్పారు. మదనపల్లెలోని వీధి వ్యాపారులు రోజువారీ చేసే వ్యాపార పరంగా మున్సిపాలిటీ వారికి పన్ను రూపంలో ప్రతిరోజు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంది. ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థిగా షాజహాన్ బాషా తోపుడు బండ్లు వ్యాపారులకు దినసరి గేటు ప్రతిరోజు చెల్లించే పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం పట్టణంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ తోపుడు బండ్లు వ్యాపారులకు శుభవార్త అందించారు. ప్రతిరోజు చెల్లిస్తున్న దినసరి గేటు చెల్లించవద్దని సూచించారు. దీనిపై తోపుడు బండ్లు వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మదనపల్లి పట్టణం సంత బజార్ దగ్గర రైతు బజార్ సందర్శించి త్వరలో ప్రారంభిస్తున్న సందర్భంగా కూరగాయలు, పండ్లు, పూలు మరియు మాంసాహార వ్యాపారస్తులు ఇక్కడ మున్సిపల్ శాఖకు 50,000 రూపాయలు అడ్వాన్సు, నెలకు 4,000 రూపాయలు చొప్పున బాడిగా చెల్లించి షాపు రూములు తీసుకోవాల్సిందిగా మదనపల్లి ప్రజలకు తెలియజేశారు. మరోవైపు రామసముద్రం మండలంలోని దిన్నిపల్లి కస్తూరిబాయి బాలికల పాఠశాల హాస్టల్లో గత రాత్రి బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన బాలికను ఎమ్మెల్యే షాజహాన్ మీనాక్షి ఆసుపత్రిలో పరామర్శించి బాలిక ఎందుకు ఈ పని చేసిందని వారి తల్లిదండ్రులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాపకు వారి తల్లిదండ్రులకు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ధైర్యం చెప్పారు. చంద్రబాబు జగన్ నోట జమిలీ మాట. 2027లో రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయా? జమిలీకి మద్దతు ఇవ్వాలని కోరిన చంద్రబాబు. బాబు మాటల వెనక ఆంతర్యం ఏమిటి? జమిలీ వస్తే అధికారం వైసీపీదే అంటున్న జగన్. ఇలా ఉంది ఏపీలో జమిలీ ఎన్నికల సందడి. ఈ ఆలోచన ఏపీ రాజకీయాలను హుషారెత్తిస్తోంది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన కొంతకాలం పాటు రాజకీయాల్లో
స్తబ్దత వాతావరణం ఉంటుంది. ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకున్న పార్టీపై విమర్శలకు ప్రతిపక్షాలు కూడా దూరంగా ఉంటాయి. హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్న ధోరణితో ప్రతిపక్షం వ్యవహరిస్తుంది. అయితే జమిలీ ప్రభావంతో మళ్లీ అన్ని పార్టీలు యాక్టివ్ అవుతుండడం గమనార్హం. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలు గడవక ముందే ప్రధాన రాజకీయ పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలు, రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రత్యేకించి కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న తెలుగుదేశానికి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి మధ్య సాధారణ ఎన్నికల ముందు నాటి పోటాపోటీ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం జమిలీ ఎన్నికలేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్న 1 నేషన్ 1 ఎలక్షన్ కు చంద్రబాబు నాయుడు బేషరతు మద్దతు ప్రకటించారు. దీనికి అందరూ సహకరించాలని, మద్దతు పలకాలని బహిరంగంగానే చంద్రబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏపీలో సాధారణ ఎన్నికలు నిర్వహించగా మళ్లీ 2029లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జమిలీ ఎన్నికల నిర్వహణ ఖాయమైతే 2027లో అంటే 2 ఏళ్ల ముందుగానే ఎన్నికలు రావచ్చని కేంద్రం నుంచి ఏపీలో రాజకీయ పార్టీలకు సంకేతాలందాయి. చంద్రబాబు నాయుడు కూడా జమిలీ ఎన్నికలను దృష్టిలోనే ఉంచుకునే ఒకవైపు పాలనలోనూ మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేతలపై రెడ్ బుక్ ను అమలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు నర్మగర్భ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని భావిస్తున్నారు. తప్పు చేసేవారిని వదిలిపెట్టం, అలా అని వాళ్ళు కక్షగట్టి వేధించారని మనం కూడా అదే పని చేస్తే ప్రజలు గమనిస్తారు. ఆ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. జగన్ ఘోరంగా ఓడిపోవడానికి గల అనేక కారణాల్లో ఆయన ప్రభుత్వం అనుసరించిన కక్ష సాధింపు చర్యలు కూడా ప్రధానమైనవని అందరూ నమ్ముతున్నారు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైలుకు పంపించడంలో ప్రజల్లో విపరీతమైన సానుభూతి వచ్చిందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి బీజం పడిందని, అదే జగన్ ఓటమికి నాందిగా పలికిందని భావించేవారు ఉన్నారు. జమిలీ ఎన్నికలు మరో 3 ఏళ్లలో అంటే 2027లోనే వచ్చే విషయం కొట్టి పారేయలేని అంశంగా మారింది. ఈ నేపథ్యంలో మరో 3 ఏళ్ల పాటు ఆచితూచి వ్యవహరించాలని చంద్రబాబు వ్యూహం. అందువలనే కక్ష సాధింపు రాజకీయాలపై ఆయన ఎమ్మెల్యేల సమావేశంలో బహిరంగంగానే వ్యాఖ్యానించినట్లు ఆ పార్టీ నాయకులే అంటున్నారు. జమిలీ ఎన్నికలు వైసీపీలోనూ జోష్ నింపుతున్నాయి. జమిలీ అంటున్నారు, 2027లోనే ఎన్నికలు అంటున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అంటూ జగన్ ఇటీవల పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంపై 5 నెలలు గడవక ముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సూపర్ 6 హామీలను నెరవేర్చలేదు. ఇసుక, మద్యం విధానాల అమలులో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. గ్రామ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మాణం చేయడానికి వైసీపీ శ్రేణులకు ఇటీవల జగన్ దిశానిర్దేశం చేశారు. పనిలో పనిగా పార్టీ నుంచి వెళ్లే వాళ్ళు వెళుతుంటే చేరికలపైన దృష్టి కేంద్రీకరించారు. వైసీపీ సీనియర్ల బాధ్యతలలోనూ మార్పులు చేశారు. విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించారు. వైవి సుబ్బారెడ్డికి ఉమ్మడి చిత్తూరు, గుంటూరు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. జమిలీ ఎన్నికలపై వచ్చిన సంకేతాల వల్లనే జగన్ పార్టీపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు రాజకీయ వర్గాలు సమాచారం. జమిలీ ఎన్నికలు రాజ్యాంగం నిర్దేశించిన ఫెడరల్ అంటే సమైక్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ తో సహా అన్ని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. 100 కోట్లకు పైబడి ఉన్న దేశంలో, అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న దేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్ కాన్సెప్ట్ వెనుక కుట్ర దాగి ఉందని, ప్రజలను స్వేచ్ఛగా తమకు కావాల్సిన ప్రభుత్వాలను ఎన్నుకునే వెసులుబాటు లేకుండా మసిపూసి మారేడుకాయ చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ అంటుంది. అంతేకాదు దేశాన్ని కాషాయీకరణ చేసేందుకే బీజేపీ జమిలీ కుట్ర పన్నుతుందని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇటీవల సిపిఎం నేత రాఘవులు కూడా ఒక సమావేశంలో జమిలీ ఎన్నికల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని తనదైన శైలిలో విప్పి చెప్పారు. జమిలీ ఎన్నికల గురించి అధికార ప్రతిపక్షాల వాదనలు ఎలా ఉన్నా ఏపీలో మాత్రం టీడీపీ, వైసీపీలు జమిలీకి జై అంటున్నట్లు కనిపిస్తున్నాయి. దాంతో రాష్ట్రంలో అధికార ముఖ చిత్రం మారిపోతుందనే ఆశలు ప్రతిపక్షం నుంచి వినిపిస్తున్నాయి. అధికార పక్షం అందుకే ఆచితూచి వ్యవహరిస్తుందనే విశ్లేషణలు ముందుకు వస్తున్నాయి.
సెక్స్ మర్డర్స్ తో మదనపల్లె కొతుకుతలాడిపోతోంది. భార్య కోసం భర్త హత్య చేయిస్తున్నాడు. ప్రియుడి పొందు చిరకాలం శాశ్వతం చేసుకునేందుకు సతీమణి తన పతి దేవుణ్ణి కైలాసానికి పంపించేస్తోంది. గంజాయి మత్తులో సెక్స్ రుచి మరిగిన ఇంతి కన్న తండ్రిని కడతేర్చేస్తోంది. మొగుడు వదిలేసిన పొరిగింటి మహిళ మీద కన్నేస్తాడో ఉద్యోగి. ఆమెతో సహజీవనం చేసి ఆమె అందాలను జుర్రుకుంటాడు. వ్యవహారాన్ని దాచి మరో పెళ్లి చేసుకుంటారు. నారీ నారీ నడుమ మురారి ఆటలో మొగుడు వదిలేసిన మహిళను మర్డర్ చేయిస్తాడు. సెక్స్ కోసం ఒకామె, సంసారం కోసం మరొకామె. కామ తురాణం, నా భయం నా లజ్జ. ప్రపంచంలో అతి ప్రాచీనమైన అతి సులువైన పని మర్డర్, హత్య, నరహత్య. హత్య చేయాల్సిందే అనే అత్యంత బలమైన తలంపు లేదా కసి సాధారణంగా మనిషిని మర్డర్ వైపు నడిపిస్తోంది. ఈ సూత్రీకరణ ఒప్పంద హత్యలు మరియు ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ చేసే మర్డర్స్ కు వర్తించదు. కానీ మదనపల్లెలో ఇటీవల కాలంలో హత్యలు జోరు పెరిగింది. ఇవేవో ఫ్యాక్షన్ మాఫియా, సీరియస్ ఆర్గనైజ్డ్ హత్యలు కావు. చాలా మటుకు సెక్స్ హత్యలే. ఒక ఆమెకు మగుడు లేడు. ఆమె పొరుగింటి మగాడికి భార్య లేదు. కానీ బోలెడు ఆస్తి ఉండేది. పైపెచ్చు ఆయన పెద్ద మనిషి. 4 పదులు దాటిన ప్రౌఢ ఇంటి ఆయనకు పొరుగునే ఉంటూ నిద్ర లేకుండా చేసేది. ఇద్దరు సమీప బంధువులే. కానీ ఆమె కన్ను అతని మీద కాక ఆయన ఆస్తి మీద ఉండేది. ఆమెకు ఒక లేత ప్రియుడు ఉండేవాడు. ఒక ఆహ్లాదకరమైన రాత్రిలో ప్రియుడితో కలిసి పొరుగింటి పెద్దాయన్ను లేపేయాలనే ప్లాన్ కుదిరింది. అంతే, పెద్దాయన ఉదయమే జాగింగ్ కోసం వెళ్లాడు. పక్కాగా తన అందాలను ఆరబోస్తూ జాగింగ్ చేస్తున్న పెద్దాయన ముందు ఈ ప్రౌఢ ప్రత్యక్షమైపోయింది. జాగింగ్ చేస్తూ ఆయాస పడిపోతున్న పెద్దాయనకు తన ఎద పొంగుల మీదున్న నీళ్ల బాటిల్ కార్క్ తెరిచి నీళ్లిచ్చింది. ఉక్కిరి బిక్కిరిగా నీళ్లు తాగి తన అదృష్టానికి మురిసిపోతూ ఇంటికెళ్లిన పెద్దాయన మంచం మీద కుప్పకూలిపోయాడు. హార్ట్ స్ట్రోక్ తో చచ్చాడని అందరూ భావించారు. సమాధి కూడా చేసేసి కర్మకాండలు జరిపేశారు. కానీ పోలీసు ప్రౌఢను హంతకురాలిగా తేల్చుతారు. ఎందుకంటే పెద్దాయనకు ఇచ్చిన నీళ్లలో విషం ఉందని తెలుస్తుంది కాబట్టి. ఒక రాత్రి ఒక రైతు హత్య చేయబడతాడు. ప్రతి హత్య హంతకుడిని పట్టిస్తుందనేది క్రిమినాలజీలో ప్రాథమిక సూత్రం. ప్రపంచ చరిత్రలో పోలీసులు కనుగొనలేని హంతకుడు ఉండడు అనేది సత్యం. రైతు హత్య మిస్టరీగా మిగిలిపోయినా ఈ హత్య వెనుక కూడా సెక్స్ కోణం ఉందని ప్రజల్లో టాక్. ఇదిలా ఉంటే పుష్కర కాలం సంసారం చేసిన ఓ మహిళ తమ దగ్గర పనిచేస్తున్న లేత కుర్రాడి మోజులో పడుతుంది. పెళ్లి కాని లేత కుర్రాడితో సెక్స్ సుఖం జుర్రుకుంటుంది. విదేశాల్లో ఉన్న భర్తకు ఈ రంకు పొక్కుతుంది. దీంతో ఓవైపు ప్రియుడికి చెప్పాల్సిన మాటలు ప్రియుడికి ఆమె చెబుతుంది. పతి దేవుడికి చెప్పాల్సిన బొంకు ఆమె ఆయనకు తెలుపుతుంది. ప్రియుడి ధీమా ప్రియుడిది. తన భార్యను చాటుగా వాడేస్తున్నాడనే కోపం భర్తకు. భార్య కోసం ఆమె ప్రియుడి గొంతును భర్త కోయిస్తాడు. ఇక మరో సంఘటనలో తండ్రికి ఆమె ఏకైక కూతురు, అందాల రాశి. ఆమె సిరి సంపదల రాణి. అయితే గంజాయి మత్తు, సెక్స్ గమ్మత్తు ఆమె తండ్రి హత్యకు దారి తీస్తుంది. మరో సంఘటనలో చదువుకున్న అమ్మాయి. ఆమె మొగుడు వదిలేసిన అందాల రాశి. 3 పదులు దాటని యవ్వనం, చెక్కు చెదరని ఎత్తు పల్లాలు. ఆమెకు ఒక ఆడబిడ్డ ఉంది. అయినా సరే పొరుగింటి దొరవారు కన్నేశారు. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పి ఆమె లేలేత పొందులను తనివి తీరా జుట్టుకున్నారు. ఆమె ఉద్యోగం చేస్తే ఆ సంపాదనను కొంతలో కొంత కొట్టేశారు ఈ దొరవారు. కానీ ఈ గులాబీ దొరవారికి ఫ్రెష్ గా లేదేమో. విషయాన్ని దాచి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. నారీ నారీ నడుమ మురారి ఆటను రంజుగా ఆడారు దొరవారు. చివరకు సాయంత్రం 4 గంటలకు నడి రోడ్డులో కొందరు యువకులు ఆ పొరుగింటి గులాబీ గొంతు కోసేశారు. ఆమె ఆడబిడ్డ అమ్మా అమ్మా అంటూ ఇప్పటికీ ఏడుస్తుంది. ఇలా మదనపల్లెలో సెక్స్ హత్యలు రోజు రోజుకు ఊపందుకుంటున్నాయి. ఇక ఇంటర్నెట్ సెక్స్ కంటెంట్ ప్రభావం జనాలను వెర్రి ఎక్కిస్తుంది. వావి వరుసలు మరచెట్టు చేసేస్తుంది. పోలీసు దృష్టికి రాని ఇన్సెస్ట్ సెక్స్ నేరాలకు కొదవ లేకుండా పోతుంది. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న స్వలింగ సంపర్కాలు ఇంకా హత్యల స్థాయికి చేరుకోకపోవడం మదనపల్లె చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నారు. స్థానిక పోలీసు అధికారుల నియామకాలతో పాటు పోలీసు దైనందిక విధి నిర్వహణలో కొంతమంది రాజకీయ నేతల జోక్యాలు మదనపల్లె సెక్స్ మర్డర్స్ పరంపరకు కారణంగా ఉన్నాయనే విమర్శలు జోరుగా సాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లెను ఊపేస్తున్న సెక్స్ మర్డర్స్. ఆస్తి కోసం తన అందాలు ఆరబోస్తూ పెద్దాయన్ను హత్య చేసే ప్రౌడ్ ఒకరైతే, ప్రియుడి శాశ్వత సుఖం కోసం పతి దేవుడిని కడతేర్పించే ఇల్లాలు మరొకరు. పొరుగింటి గులాబీతో సెక్స్ చేస్తూ మళ్లీ పెళ్లి చేసుకొని చేతికి మట్టి అంటకుండా గులాబీ గొంతు కోయించే మగధీరుడు ఇంకొకరు. విదేశాల్లో భర్త, వంటిట్లో ప్రియుడితో సుఖ సంసార నావా. తిక్కరేగిన భర్త ప్రియుడి గొంతు కోయించిన వైనం.
పోలీసు దృష్టికి రాని ఇంటర్నెట్ ప్రభావిత ఇన్సెస్ట్ సెక్స్ నేరాలు, గంజాయి మత్తులో జోగుతున్న గే సెక్స్ నేరాలు, హత్యల వరకు చేరుకోకపోవడం మదనపల్లె చేసుకున్న పూర్వజన్మ సుకృతమేనా? ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి ఎమ్మెల్యే గారు అంటూ చిరు వ్యాపారులు. మదనపల్లె పట్టణంలోని స్ట్రీట్ వెండర్స్ కు దినసరి గేటు రద్దు చేయించిన ఎమ్మెల్యే షాజహాన్. గత కొన్నేళ్లుగా మూతపడ్డ రైతు బజార్ ఎమ్మెల్యే చొరవతో వ్యాపారాలు ప్రారంభం. ఆత్మహత్యాయత్నం చేసిన కస్తూరిబా పాఠశాల విద్యార్థినిని పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే. రాజకీయ పార్టీలకు జమిలీ ఫీవర్, చంద్రబాబు జగన్ నోట జమిలీ మాట. 2027లో రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయా? జమిలీకి మద్దతివ్వాలని కోరిన చంద్రబాబు. బాబు మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? జమిలీ వస్తే అధికారం వైసీపీదే అంటున్న జగన్. జమిలీ ప్రభావంతో మళ్లీ నేతల్లో నయా జోష్. క్షణక్షణం పోరాటం, కణంకణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.